గత వారంలో జరిగిన ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలంలో యాక్సిడెంట్ జరిగింది. తాళూరి శ్రీనివాసులు, ఆయన ధర్మపత్ని తాళూరి రాధ, చలగొండ్ల శ్రీనివాసులు, ఆయన ధర్మపత్ని చాలగండ్ల లక్ష్మి, శేషం బాలవెంగయ్య, ఆయన వదిన గారు శేషం సారమ్మ, లాస్ట్లో కారు తోలే కాతి బ్రహ్మయ్య. వీళ్ళందరూ ఎస్సీ కమ్యూనిటీ చెందిన దళితులు, అందరూ ఒక కుటుంబం సంబంధించిన మనుషులు. ఈరోజు వీళ్ళు 7 వచ్చి మన మధ్యలో లేరు. 17వ తేదీ నెల్లూరు నుంచి బయలుదేరి ఆత్మకూరు హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో బాగలేకుండా ఉంటే వాళ్ళని చూడడానికి బయలుదేరి నెల్లూరు నుంచి దాదాపు 10 గంటలకి బయలుదేరితే సంగం మండలం దగ్గర పెరమణ అనే ఊరు దగ్గర రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఒక బండి ఢీగొట్టి స్పాట్లో ఆ కారులో ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు 7 మంది స్పాట్లో చనిపోయారు. దాదాపు పోలీసు, ఫైరు అధికారులు అందరూ అక్కడ చేరుకున్న తర్వాత 3-4 గంటల సేపు ప్రయత్నం చేసి అక్కడ జేసీబీ కానీ క్రేన్ కానీ రకరకాలుగా మనుషులతో అన్ని విధాలుగా ఆ కారు ఆ లారీ కింద నుంచి బయటికి తీయడానికి, ఆ కారులో ఉండే శవాలను బయటికి తీయడానికి దాదాపు 4 గంటల సేపు పట్టింది. ఆ టీవీలో కూడా స్క్రోలింగ్ చూస్తే ఒక చిన్నారి కూడా కారులో ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. తర్వాత ఏం తెలిసిందంటే ఒక మనిషి మాంసం ముద్దలాగా అయిపోయి కనిపెట్టలేక అది ఒక చిన్నారి అనుకొని చెప్పేసి అందరూ ప్రకటించారు. అంటే ఆ యాక్సిడెంట్ ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అనేది మీరు ఆలోచించవచ్చు. మీరందరూ ఆ రోజు టీవీలో స్క్రోలింగ్ చేశారు, ఫోటోలు అన్ని న్యూస్ పేపర్లో వేశారు. అసలు మనసు ఒక రకంగా మీరు చూస్తే ఎంత బాధేసింది. నాకైతే ఒక 2 రోజులు అయితే నిద్ర కూడా పట్టలేదు. ఆ కుటుంబ సభ్యులు పోయిన తర్వాత ఎవరు మిగిలి ఉన్నారో మీరు ఒకసారి గమనించారు. మన శ్రీనివాసులు రాధాకి ఒక కొడుకు శ్యామ్, ఒక కూతురు కూడా ఉండింది, కానీ ఆ కూతురు కూడా రీసెంట్గా చనిపోయిందని తెలియపరిచారు. అంటే ఆ కుటుంబంలో ఇంక మిగిలిన ఒక అబ్బాయి శ్యామే అంట, 6వ తరగతిలో 6th క్లాస్లో చదువుతున్నారు. చలగొండ్ల శ్రీనివాసులు ధర్మపత్ని లక్ష్మికి ఒక కూతురు ఒక కొడుకు మిగిలిపోయి ఉన్నారు. కూతురికి చందు ప్రియ అనే పేరుతో ఆమె పుట్టినప్పటి నుంచి ఒక మెడికల్ కండిషన్ ఉందంట. అంటే హార్ట్లో ఒక హోల్ అంటే రంధ్రంలాగా పడుందంట. దానికి నెలకి ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఇంకో అబ్బాయి విశ్వనాథ్ 6th క్లాస్లో చదువుతున్నాడు. బాలు వెంగయ్యకి 2 కూతుళ్ళు ధనలక్ష్మి, పండు. వాళ్ళిద్దరు కూతుళ్ళు కూడా ఒక రంగా ఇప్పుడు అనాథలు అయిపోయి ఉన్నారు. శేషం సారమ్మకి వాళ్ళ భర్త ముందే చనిపోయి ఉన్నారు. 2 కొడుకులు, ఒక కూతురు. ఆమెకి ఇప్పుడు ఏం ఆధారం లేకుండా ఉన్నారు. కారు ఎవరు దోలుతున్నారు? కాతి బ్రహ్మయ్య. పాపం ఆయనకి ఇంట్లో నాన్నలేరు, అమ్మగారు ఒక్కరే, ఇంకో చెల్లెలు పార్వతి అని ఉంది. అంటే ఆ కుటుంబానికి పూర్తిగా సంపాదన ఇచ్చే బ్రహ్మయ్య కూడా ఈరోజు ఏ విధంగా ఆ కుటుంబం మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడో మీరు గమనిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు మేము కూడా సానుభూతి తెలుపుతూ ఈ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరాం. మన వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోయి ఈ పరిస్థితి అంతా గమనించి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి మనిషికి, చనిపోయిన మనిషికి 50 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు. స్థానిక మంత్రి అయితే దాని గురించి ఏం మాట్లాడకుండా ఈ రోడ్డుని 2 లేన్ నుంచి 4 లేన్ చేయాలని కోరుకుంటున్నానని ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు అయితే డ్రైవరు తప్పుంటే తప్పకుండా తొందరగా చర్యలు తీసుకోండి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. వేరే వాళ్ళు ప్రభుత్వం తరఫున చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. 5 రోజులు అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక్క నాయకుడు కూడా రాలేదు ఈ కూటమి ప్రభుత్వం తరఫున. ఆ కాంపెన్సేషన్ అందిందో లేదో కూడా మాకెవరికి తెలియదు.
శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000కు 50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.